అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఎవడ్రా దొంగనా కొడుకులు? ఎవరిని అంటున్నావు? నిన్ను ఫాలో చేసి నీకు డబ్బులు తెచ్చిపెట్టే వాళ్ళనా? ఇండియాకి వస్తే రేపైపోయి వెళ్ళిపోతారు. అందరిని థాయిలాండ్ లమ్మని పిలుస్తున్నావా నువ్వు? ఎంత కొట్టినా చావని పామురా నువ్వు. తెలాబులో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, కమెంట్ ఎట్టలాగా చచ్చిపోవాలి. అలాగే ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను. ఈయన తెల్లార్లు వీడియో చేస్తారంట. దానికి మీ ఇన్ని గానం తిట్లు తిడుతుంటే 22,400 లైకులు, ఇంకా వ్యూస్ అయితే చెప్పనేద్దు. అంతగానం కొట్టారు మనోళ్ళు. ఇంకా విని ఇంకెందుకు అవుతాడు వీడు? తెల్లార్లు చేస్తాడు, అదే పనిలో ఉంటాడు. ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేయడానికి వాళ్ళకి కావాలి. నాకు నేను ఏమైనా ప్రమోషన్ చేస్తా, అవి ఉంటే ఏంటి పోతే ఏంటి, ఎందుకు ఏకలేకపోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి. కానీ 2026 నేనైతే వదలదుగా, అది నాదిగా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ లెక్కల సరుపున రాసుకొని మరి వడ్డీతో సహా ఇస్తాను కదా, ఆ భయం ఉండాలి కదా. బాబోయ్ నాకు భయం వేస్తుందండి. కనుక మీకు ఏ యాక్సిడెంట్ ఏ తలపగలు ఏదో అవుతుంది. మరి ఇంకా చిన్న చిన్న వీడియోలో చెప్పడం అవ్వదు. ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. యాక్సిడెంట్లు అవ్వని, తలలు పగిలిపోని, నాశనం అయిపోని ఇన్ని తిట్లు తిడుతున్నాడు వీడు. మళ్ళీ మనం వీన్నే ఎంకరేజ్ చేస్తున్నాం. శ్రీరామ రక్ష దేశానికి. బయట మీరు ఉండడము శ్రీరామ రక్ష దేశానికి కాదు, మీకు రక్ష. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. ఏంటి ఇండియా దరిద్రమా? ఇండియా దరిద్రమా? నీ కూతురు పుడితే రేపులు చేసేస్తారా? నువ్వు అక్కడ దేశదిమ్మర్లాగా తిరుగుతూ 14 ఏళ్ల పిల్లని, ఆ పాపని, ఈ అమ్మాయి అని, వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు నీ కూతురు లెక్క కాదా? అప్పుడు కళ్ళు కనబడతలేవా? ఇండియాలోనే ఎవరు ఆడపిల్లల్ని కనట్లేదు, ఎవ్వరికి అసలు రేపు జరగకుండా ఉండట్లేదా? నువ్వు అనేది అట్లనే ఉంది. నా కూతురు పుడితే రేపు చేసేస్తే ఇండియా దరిద్రం అంటే ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? ఈ ఇండియాలో ఉన్న వాళ్ళు, ఈ ఇండియాలో ఉన్న మీరన్న మగజాతి, ఆ మిగతా వాళ్ళంతా, మేమంతా మీకు సబ్స్క్రైబ్ చేస్తేనే, మిమ్మల్ని ఫాలో చేస్తేనే, వీడియోస్ చూస్తేనే మీరు ఇంత డెవలప్ అయ్యి మీరిప్పుడు మా మీదే రివర్స్ మాట్లాడుతున్నారు. అర్థమైందా? అది కూడా నువ్వే చెప్పిన, ఒకసారి విను, అది కూడా విను. రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. అది నీ బతుకు. రోడ్డు మీద అడుక్కుంటుంటే తెచ్చి మేము స్టార్ట్ చేస్తే ఈరోజు మమ్మల్ని దరిద్రము, రేపులు చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ నీ నోటితో రామాయణం చెప్తావా రేపటి నుంచి? మేమందరం వినాలా? ఒక వీడియోలో చెప్పావు, నేనేం చెప్పినా లాస్ట్ వరకు వింటారు, నేనేం చెప్పినా లాస్ట్ వరకు చూస్తారు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వే చెప్తున్నావు అడుక్కునేది తీసుకొచ్చి హీరోని చేసినామని. ఇప్పుడు మళ్ళీ నిన్ను అడుక్కు తినేవని చేయడానికి ఎంతసేపు? అందరు ఇండియన్స్ నేను అన్ఫాలో కొడితే ఆ విదేశాలలోనే అడుక్కు తినాలి నువ్వు. అర్థమవుతుందా? ఒక వీడియోలో మీరు నన్ను చాలామంది అమ్మాయిలు, 100లో అమ్మాయిలు మెసేజ్ చేశారు. అందులో చిన్న చితక హీరోయిన్స్ కూడా ఉన్నారు. దుబాయ్ వచ్చేసేయండి సమర్పించుకుంటామని అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. దాంట్లో నేను వాళ్ళకి చెప్పాను, నేను ఇంటర్నేషనల్ ఆటగాడిని, నేను నేషనల్ ఆటగాడిని కాదు, నేను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఆటగాడిని కాదు. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? అమ్మాయిలందరూ నీకు ఎట్లా కనబడుతున్నారు? మళ్ళీ నువ్వు అమ్మాయిలను ఉద్ధరించేవాడివి. ఓ పుచ్చకాయ పెట్టుకొచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. అడ్డమైనవని మేము గోప్యంగా ఉంచుకున్న విషయాలని చాలా జుగుప్సాకరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు. మళ్ళీ దాని ఎడ్యుకేషన్ అని పేరు పెడుతున్నావు మళ్ళీ నువ్వు. మేము అడిగామా మీ పిచ్చి ఎడ్యుకేషన్ ఇవ్వమని? ఎవరు చెప్పారు అదే ఎడ్యుకేషన్ అని? మీరు అన్నట్టు ఆ ఎడ్యుకేషన్ చెప్పే విధానం వేరే ఉంటుంది. మీలాగా బూతులు మాట్లాడుతూ, బూతులు వాడుతూ, అది కోసేస్తాం, ఇది చేద్దాం, వాళ్ళని నరికేద్దాం, ఇది ఇట్లుంటది అన్ని అడ్డంగా మాట్లాడట్లేదు. అలా చెప్పకూడదు. అర్థమవుతుంది. మీరు ఒకసారి దీప్తి సునయన గారి గురించి ఇలా అని ఒక వీడియో పెట్టారు, మాట్లాడుతూ చాలా వల్గర్గా మాట్లాడుతూ ఇలా చూపిస్తుంది. మరి మీరు అమ్మాయిలకు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అలా ఎలా మాట్లాడారు? మాట్లాడకూడదు కదా, తప్పు కదా. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడేటప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడు, మిగతాది ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా మీరు ఆయన ఏదో అన్నాడంటే ఆదాపు గురించి మాట్లాడకుండా మీరెందుకు ఈ సీతాదేవి గురించి తిప్పడము, అమ్మాయిల గురించి మాట్లాడడము, ఏదేదో మాట్లాడడము ఇష్టం వచ్చినట్టు? తప్పుతుందా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. మా అబ్బాయిలు అన్నారు హిందూ అబ్బాయిలు రేప్ చేస్తారని, తర్వాత అమ్మాయిల గురించి అలా వరుసగా మాట్లాడారు.
ఆ ఆడవాళ్ళ గురించి చాలా తప్పుడు మాటలు మాట్లాడారు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేశారు, మా మా అందరికీ ఆదర్శమైన సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడారు, ద్రౌపదేవి గురించి తప్పుగా మాట్లాడారు. ఇవన్నీ మీరు వెనక్కి తీసుకొని అందరికీ క్షమాపణ చెప్పి మీ పుచ్చకాయల వీడియోని డిలీట్ చేయండి. ఒక విషయం అన్నా, అది కప్పేసి ఇది కప్పేసి నిండా చీర కప్పేసి గాలాడట్లేదు ఎవరు చెప్పారన్నా మీకు? మేము ఎవరమన్నా అంటే ఒక్క అమ్మాయి అన్నా మేము చీరలు కట్టుకోవడం వల్ల చుడిదార్ చేసుకోవడం వల్ల గాలాడట్లేదని మీకు చెప్పారన్నా? అంటే నాకు తెలీదు. ఎందుకంటే మామూలుగా ఈ చుడిదార్, నేను ఎక్కువగా చుడిదార్లు చీరలు కట్టుకుంటాను. మిగతా డ్రెస్సెస్ కంటే నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతానన్నా. ఏడికెళ్ళినా హుందాగా ఫీల్ అవుతాను, మోడర్న్గా ఫీల్ అవుతాను. నాకు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫుల్ గాలాడుతుందన్నా. గాలి ఆడకపోవడం అనేది నాకు అర్థం కావట్లేదు. గాలి ఆడడానికి డ్రెస్లు వేసుకుంటామా అన్న? మీకు ఎవరు చెప్పారో కానీ సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి. మరి వాళ్ళకి ఎలా గాలి ఆడట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎవరి డ్రెస్ వాళ్ళ చాయిస్, వాళ్ళ ఫ్యామిలీ చాయిస్. ఎందుకంటే ఆమెకి నచ్చితే వేసుకుంటుంది. చెప్తే వాళ్ళ ఫ్యామిలీ చెప్తారు, వాళ్ళ నాన్న చెప్తారు, వాళ్ళ అన్న చెప్తారు, తెలిసిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఒకరేమో వేసుకోండి ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, ఒకరేమో ఇలా రాకండి అని. ఎవరంటా మీరంతా? మాకెందుకు చెప్తున్నారు? ఒకరు వచ్చేసి ఇంకొకలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్ల మీద పెట్టేస్తున్నారన్నా. ఎందుకు ఇంత డిస్కషన్ పెట్టి మమ్మల్ని రోడ్ల మీద పెట్టేస్తున్నారు? దయచేసి ఇంత ప్రేమ, ఇంత అభిమానం మా మీద చూపించకండి అన్న. మాకు తెలుసు ఎలా ఉండాలో. మంచిగా ఉండాలని చెప్పిన ఆయనను మేము తీసుకుంటాం, లేకుంటే లేదు. అసలు ఇప్పుడు ఆయన చెప్పినందుకు అనుభవించారు, సారీ చెప్పారు, కమిషన్కి వెళ్ళారు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ రెండు మాట్లాడినందుకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అమ్మాయిలకు కూడా కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కదా, మీరు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారా, మీరు అమ్మాయే కదా. సపోర్ట్ చేయడం ఏంటి ఇక్కడ? సపోర్ట్ చేయడం ఏంటి? నాకు నిజంగా నాకు ఏ డ్రెస్లో కంఫర్ట్ ఉందో అది నేను ఫీల్ అవుతా. మీరు అలాంటి డ్రెస్లో ఫీల్ అయినప్పుడు నేను ఇలాంటి డ్రెస్లో ఫీల్ అవుతా. ఇది నా చాయిస్ కదా, అది మీరు ఎలా చెప్తారు? మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్. పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది, ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా. సో చూడు ఎంత చెత్తగా మాట్లాడుతున్నాడు. ఒక ఆటగాడుగా మీరు చూపిస్తే నేను చూస్తా అంటున్నాడు. ఈయన అమ్మాయిలను స్వేచ్ఛగా తిరగమంటున్నాడు. అంటే బికినీలు వేసుకొని తిరిగితే నేను చూస్తా అని చెప్తున్నాడు. ఇదొక్కటేనా? ఇంకా చూడండి ఎంత క్లియర్ గా చెప్పాడో, నేను చూస్తా అనే విషయం. వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తాను. నాకే ప్రాబ్లం, ఎవరికైతే ప్రాబ్లం ఉంది చూసి ఒక మగవాడిగా ఆనందిస్తావా? చూసి నువ్వు ఆనందించడానికి మేము బికినీ చేసుకొని తిరగాలనా? ఇది అమ్మా ఆడోళ్ళను ఉద్ధరించడానికి వచ్చింది. ఈయన మాట్లాడే మాటలకి కొంతమంది ఆడోళ్ళు సపోర్ట్. ఒక్క నిమిషం ఇంకా చూపిస్తా. తమలగిచ్చి నా తమలగిచ్చి మీ తమలు మై తమలు నేను necesita Paula. ఇది వీడి అవతారం. ఒక అమ్మాయితో బిహేవియర్ వీడిది. దానికి మళ్ళీ ఆడోళ్ళు సపోర్ట్ చేస్తున్నాం. ఏమనాలి? ఏ రకంగా వీడు సపోర్ట్ చేస్తున్నాడంటే అందరినీ ఈయన ఉద్ధరించేసి అందరినీ మార్చేసి స్వేచ్ఛాజీవులుగా మార్చేసి బికినీలు వేసుకొని బీచ్ల్లో తిరగమంటాడు. అది ఆయన. అదే విషయం మళ్ళీ వాళ్ళ అమ్మగారికి కానీ ఇంకెవరికైనా చెప్తాడంటే అట్లా కాదు. వాళ్ళ ఇండియాకు వస్తే ఆయన కూతురు పుడితే ఇండియాలో రేపులు చేసేస్తారంట. ఇట్లుంది. అసలు నీకు ఎవర్రా పిల్లనిచ్చేది? ఫస్ట్ ఈ పనికి మనలోనికి పిల్లనిచ్చేది ఎవరు? ఫస్ట్ మా ఆడపిల్లల్ని తిట్టుకుంటూ, మా మగపిల్లల్ని తిట్టుకుంటూ నువ్వు అసలు ఇండియాకి ఎవరు రానిస్తారు? నీకు పిల్లని ఎవరు ఇస్తారు? చేస్తారు, అందరు కలిసి మంచిగా పెళ్లి చేస్తారు నీకు ఇండియాకి వస్తే. ఏం మాట్లాడుతున్నావు? ఒక్క మాటన్న చక్కగా ఉందా నీది? ఒక్క మాట అన్న. ఈయనకి మళ్ళీ మనందరు సపోర్ట్.